ఒకటో వచ్చింది. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును, నా బాహుబలము అతని బలపరచును. చాలు. ఇరవై చదవండి. నా సేవకుడైన కార్యములను నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించుచున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును, నా బాహుబలం అతని బలపరచును. దేవునికి స్తోత్రం. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. దేవుడంట వెతుకుతాడంట. ఎవరు సరైన భర్త? ఎవరు సరైనటువంటి దేవుని పిల్లలు? ఎవరు దేవుని కొరకు జీవించగలిగినటువంటి వాళ్ళు అని ఆయన వెతుకుతాడంట. ఆయన భూమి అంతా వెతికితే ఒక ఆయన కనిపించాడంట. ఆయనే దావీదు. హల్లెలూయా. ఆ సీజన్, ఆ టైం, ఆ సంవత్సరంలో దావీదు కనిపించాడు దేవుడికి. ఈ టైము, ఈ సీజన్ లో, ఈ దినాలలో నువ్వు ఆయనకి కనిపించగలుగుతున్నావా? దేవుడు అంటే దావీదుని కనుకొని తన పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం. దేవుడి చెయ్యి అంట దావీదుకి ఎడ తెగక తోడుగా ఉంటుందంట. దేవుని బాహు బలం అంట అతన్ని బలపరుస్తుందంట. ₹1,00,00,000 మాటలండి. హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉండాలి. దేవుడి బాహు బలము మిమ్మల్ని బలపరచాలి. దావీదుని చూసినప్పుడు దావీదులో గొప్ప లక్షణాలు కనిపించాయి. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని చూసినప్పుడు దేవుడికి ఏ గొప్ప లక్షణాలు కనిపిస్తున్నాయి? ఏ గొప్ప లక్షణాలు మీ లోపల దేవుడికి నచ్చుతున్నాయి? మీరు కూడా మీ పిల్లలకి లక్షణాలు బట్టే కదా ప్రేమిస్తారు, వాళ్ళకి అన్ని చేస్తారు. ప్రతిదీ అంతే. హల్లెలూయా. మీ లోపల ఉన్నటువంటి గొప్ప లక్షణాలను బట్టి దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. ఎప్పుడైనా మీరు దేవుడు చెయ్యి మీరు పట్టుకొని నడవట్లేదు. హల్లెలూయా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తండ్రి కొడుకు వెళ్తున్నారు అనుకోండి, ఆ కొడుకు తండ్రి చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు అనుకోండి, త్రోవలో ఏదో అడిగి నచ్చింది అనుకోండి, ఆ చెయ్యి వదిలేసి వెళ్తాడు. ఆ తండ్రి వెళ్తాడా వెళ్ళదా? ఒక బొమ్మ కనిపించిందో లేకపోతే ఏదో ఒకటి కనిపించింది అనుకో, రోడ్డు మీద ఒక మంచి బొమ్మ కనిపించింది, ఏం చేస్తాడు? చెయ్యి వదిలేసి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. అందుకే ఎప్పుడు కూడా నీ చెయ్యి దేవుడు పట్టుకోవాలి. హల్లెలూయా. మీకు ఏది కనిపిస్తే అక్కడ దేవుడు చెయ్యి వదిలేసి మీరు అక్కడికి వెళ్ళిపో. దేవుడు అంటున్నాడు, దావీదు గురించి అంటున్నాడు ఏంటంటే, సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అతనికి నా బాహు బలమంతా నేను చూపిస్తాను. మోషే గురించి అంటాడు దేవుడు, నా మంచితనం అంతా నేను, దేవుడు మంచోడే, మంచితనం చూపించాలంటే. హల్లెలూయా. ఎప్పుడు కోపం లేదు, రోజు కోపం వచ్చిందంట ఉండదనుకుంటున్నారా ఏంటి? చూపించాం. దేవుడి కోపం లేదా? కోపమే చూపించేవాడు. అందుకే మోషే అంటాడు, మంచితనం నీకు చూపిస్తాను అన్నాడు. హల్లెలూయా. మన దేవుడి యొక్క హృదయాన్ని మనం ఎరిగి దేవుడికి మనం ఇష్టమైన విడుదల నడవడానికి ప్రయత్నించాలండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ప్రభువుని నమ్ముకొని? ఇంకా మీరు అలాగే ఉంటే అలా అవుతుంది. చిన్నపిల్లలాగా ఆయన చేయి పట్టుకొని నడిస్తే అలాగా, ఆయన మీ చెయ్యి పట్టుకుంటే, హల్లెలూయా, ఆ బలమైన చెయ్యి మిమ్మల్ని పట్టుకుంటే జలముల్లో పడి వెళ్ళినా నువ్వు మునిగిపోవు, అగ్నిలో వెళ్ళినా నువ్వు కాలిపోవు, సింహాల నోళ్ళలో నువ్వు వెళ్ళినా నువ్వు చచ్చిపోవు. హల్లెలూయా. ఆయన బాహు బలము కలిగిన చెయ్యి నీకు ఎడతెగక తోడై ఉండినట్లుగా నీ బిహేవియర్ ఖచ్చితంగా ఆయనకు అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కనుగొన్నాడంట ఒక ఆయన్ని, ఆయన వెతికాడంట ఒక ఆయన్ని. ఒక సేవకుడు ప్రార్థిస్తున్నాడు, అయ్యా మా దేశాన్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి అని ప్రార్థనలో ఎడతెగక ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడంట. ఆయన కనుగొని ఆ సేవకుడికి అడ్రస్ చెప్పాడంట. ఏమని చెప్పాడు ఒకసారి చూద్దామా?
మీకు అర్థమైపోతే వాక్యం తీసేసేయండి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. సౌలాతుడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేశాను. ఎట్లనగా నా జనుల మొదట నా ఎందుకు వచ్చెను, నేను వారిని దృష్టించినాను. కాగా ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుగాను. రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని ఈ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా నజరుడైన యేసుని అమ్ముగా చెల్లించును. ఈయన్ని కూడా దేవుడు కనుగొన్నాడు. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇశ్రాయేలీయులకు ఒక రాజు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. సమూయేలుతో చెప్తున్నాడు, రేపు నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు, అతనే నేను కోరుకున్న ఈ జనుల మీదకి ఒక రాజుగా ఉండడానికి అభిషేకించు అతన్ని అని చెప్పాడంట. సరే అని చెప్పి సమూయేలు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉండగానే సౌలు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు సమూయేలు ఒక స్వరం వింటున్నాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు ఒక స్వరం వింటున్నాడు. ఏమని వింటున్నాడంటే, ఇతడే నా జనులను ఏలువాడని అతనితో చెప్పాను. హల్లెలూయా. యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏడు మనిషి అని చెప్పి అతనికి పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. సమూయేలు తప్పుడు స్వరం విన్నాడా? కరెక్ట్ స్వరమే విన్నాడా? హల్లెలూయా. స్వరం వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్వరం, దెయ్యం స్వరం ఈ లోకంలో ఉంది, మనిషి స్వరం, నీ స్వరం ఈ లోకంలో ఉంది, నీ జ్ఞానం ఈ లోకంలో ఉంది. ఇలా నీ జ్ఞానంలో నీ ఆలోచన నుండి పుట్టి నేను భ్రమపరిచేటువంటి స్వరం కూడా ఈ లోకంలో ఉంది. దేవుని స్వరం ఈ లోకంలో ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం చాలా చక్కగా విన్నాడు. విని సౌలుని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. సౌలుకి ఏ గుర్తింపు లేదు, ఏమీ లేదు, ప్రజలు ఆయన గుర్తించేటట్టు లేడు, నార్మల్ వ్యక్తి మాట ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన అభిషేకం ఆయన మీదకి వచ్చిందో, హల్లెలూయా. చూడ మాట ఉన్నది 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం. అందుకు వారు 12వ వచనం. ఆ స్థలమందు ఒక సామెత పుట్టాను. హల్లెలూయా. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అన్నటువంటి ఒక సామెత పుట్టినంత అభిషేకము ఆయన మీదకి దిగి వచ్చింది. సౌలు ఎవరండి? ఒక ప్రవక్త సౌలు అన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చినంత అభిషేకము ఈయన మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్పగా ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఎన్నుకున్నారు దేవుడు. ఆయనకి ఏ ఘనత లేదు, ఏం లేదు, అన్ని వచ్చాయి. అన్ని వచ్చి, ఇల్లు వచ్చింది, ఘనత వచ్చింది, డబ్బులు వచ్చాయి, ఐశ్వర్యం వచ్చింది, పంట పండించకుండానే మొత్తం అంతా పంట వచ్చింది. అన్ని ప్రతిదీ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అన్ని వెళ్తున్నాయి రాజుగారి దగ్గరికి. మనుషులు కూడా చూడండి, ఇక్కడ మాట ఉంటది 10:26 చదవండి. సౌలును గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయిను. దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందిన సూర్యుడు అతని వెంట వెళ్ళేది. దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందిన బలమైన యవ్వనస్తులందరూ కూడా సౌలు వెనకాల వెళ్ళారట. సౌలు ఒక్కడే రాజు అయిపోతాడా? అతని వెనకాల గొప్ప జనం ఉన్నప్పుడే అతను రాజు అవుతాడు. సౌలుకి జై, సౌలుకి జై, సౌలుకి జై అంటేనే అతను రాజు అవుతాడు. హల్లెలూయా. దేవుడి చేత ప్రేరేపించబడిన బలమైన సూర్యులందరూ కూడా సౌలు చేత హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప ఘనత దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగిందో తెలుసా దేవుడు బిడ్డలారా? అతని యొక్క బిహేవియర్ బాగోకపోవడం వలన, అతని యొక్క మాట ప్రవర్తన బాగోకపోవడం వలన, అతను
సేవకులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వలన, దేవుడు మాటకి లోబడాల్సిన రీతిలో లోబడకపోవడం వలన సౌలు దేవుడి దగ్గర నుండి తృణీకరించబడ్డాడు. హల్లెలూయా. ఆయన మనసుని గాయపరిచే వ్యక్తిగా బిహేవ్ చేశాడు. నీ బిహేవియర్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి దేవుడి దృష్టిలో. నిజమే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు అన్ని ఇస్తున్నాడేమో, అన్ని మీకు కావాల్సిన అన్ని మీ దగ్గరికి ఇచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు ఎవడు, దేవుడితో నాకేం పనిలే, నాకేంటి మంచి ఉద్యోగం, నాకేంటి మంచి ఫ్యామిలీ, నాకేంటి బోడి బంధువులు ఉన్నారు, నాకేంటి మంచి ఆరోగ్యం ఉంది, నాకు అవసరం లేదులే అనేటట్టుగా ఏ రోజు నువ్వు బిహేవ్ చేయకూడదు. హల్లెలూయా. అది ఎప్పుడైతే నీలోకి వచ్చిందో గర్వం వస్తుంది. గర్వం అన్నది ఏంటంటే దేవుడికి అస్సలు విసర్జిస్తాడంట. గర్వం వచ్చిందా విసర్జన వస్తుంది. అందుకే ఉపవాస ప్రార్థనలు అవసరం, తగ్గించుకోవడానికి, దినత్వం కలిగి రావడానికి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉంటాయండి, శరీర సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కోపం, గర్వం, టెంపర్, కేర్ అన్నీ ఉంటాయి. ఉండవా? కొంటే అలా కుటుంబంతో వచ్చేసాయి ఉచితంగా. హల్లెలూయా. ఉచితంగా వచ్చేసాయి ఇవన్నీ. కొంటే అలా వాటిని విసర్జించి, చెడు అన్ని మన నుండి విసర్జించి, దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేయువారిగా మనం జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. సౌలు అలా జీవించలే. నాకు అభిషేకం ఉంది, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నా ఇష్టం అనుకుని ఇష్టం వచ్చినట్టు జీవించాడు. దేవుడికి ఇలా జీవిస్తే నచ్చదు కదా అన్న ఆలోచన కూడా లేదండి. ఈ లోకంలో అన్నీ ఉంటే దేవుడు ఎందుకండి చెప్పండి? అవునా కదా? నీకు కావాల్సిన అన్ని లోకంలో ఉంటే దేవుడు ఎందుకు నీకు? అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాడు సౌలు రాజు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయం ఉంటుంది, మొదటి వచనం చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? చాలా దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండేటట్టుగా ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, నువ్వు వెళ్ళి అభిషేకించు, ఆయన రాజుగా చెయ్యని చెప్పింది దేవుడే. ఇప్పుడు ఇతని నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా విసర్జించేశాను. ఏం చేశాడు? విసర్జించేశాను. ఎందుకు ఇంకా ఆయన కోసం నువ్వు తెగ ప్రార్థన చేస్తావు? వేరొక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. వేరొక వ్యక్తిని కనుగొన్నాను. దేవునికి స్తోత్రం. మీకు చెప్పాలా దేవుడు వెళ్ళారా? శాతానికి మీరు చోటిస్తూ శాతానికి సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉంటే అపవాది మీలో వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మీకు ఆ గ్రహింపు కలిగి ఉండాలి. నేను దేవుడితో ఉన్నానా, దెయ్యం ఆత్మతో ఉన్నానా అన్న గ్రహింపు మనకు కలగాలి. దేవుడి ఆత్మతో ఉన్న అభిషేకించబడి ప్రవక్తల్లో ఒకడా అనిపించుకునేటువంటి ఈ గొప్ప సౌలు దురాత్మలతో నింపబడిపోయి దేవుడు విసర్జించేవాడిగా అయిపోయినటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. హల్లెలూయా. మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దావీదు అందుకే అంటాడు, దేవా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాస్కారం ఏదైనా నాలో ఉంటే నాకు తెలియచేయు, నేను తీసేస్తాను, నీకు ఇష్టం లేని నాలో ఏది వద్దు. ఎందుకంటే కళ్ళతో చూశాడండి. హల్లెలూయా. దేశానికి రాజే సౌలు. ఎవరండి? దేశానికి మహారాజే. కానీ దేవుడు అతనికి తోడుగా లేడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం క్రైస్తవులమే, మనం దేవుడు నమ్ముకున్నాం, మనం చలమని అయిపోవచ్చు, కానీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడా లేదా? నీ ప్రవక్తను బట్టి దేవుడు నీ చేయి వదిలిపెట్టేశాడా? నీతోనే ఉన్నాడా? ఈ కనువిప్పు ఎప్పుడు కలుగుతుందంటే మనకి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, మన ప్రార్థన సమాధానం రాకపోతే అప్పుడు దేవుడు నిజంగా నాకు తోడుగా ఉన్నాడా? నేను ఇన్ని రోజులు దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నాను, కానీ ఏంటి నాకు సమాధానం రావటం లేదు, ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఆలోచన అప్పుడు వస్తుంది. హల్లెలూయా. సౌలుకి ఆలోచన వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? చూడండి ఒక్కసారి, సమూయేలు, మొదటి సమూయేలు 28వ అధ్యాయం 5వ వచనం.
చాలు చాలు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని రాస్తాడు, సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారా ఆయనను ఉరిము ద్వారా ఆయనను ప్రవక్తల ద్వారా ఆయనకి ఏ సమాధానము ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే అది కట్ అయిపోయింది. ద్రాక్ష వల్లితో కొమ్మ కట్ అయిపోతే దానికి సప్లై ఉండదు, ఉంటుందా? హల్లెలూయా. మీకు వాటర్ ట్యాంక్ పైన ఉంది, మధ్యలో ఎక్కడో కట్ అయిపోయింది, కింద పైపు నుంచి నీళ్ళు రావట్లేదు. ఏమైంది? మధ్యలో ఏదో కట్ అయితే నీళ్ళు బయటికి పోతుంది. హల్లెలూయా. మీ దగ్గరికి రావటం లేదు. ఈ జీవ జల మాటలు, దేవుని యొక్క తోడు మనకి చాలా అవసరం. హల్లెలూయా. అందుకే మనం దేవుడికి విధేయత కలిగి జీవించాలి. అభిషేకించబడ్డాడు, ఎన్నుకున్నాడు, కానీ దురాత్మలు పట్టే వ్యక్తిగా మారిపోయాడు. దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి. అందుకే మీరు ఎప్పుడైనా సరే గుర్తించాలి, గ్రహించాలి ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఏ చీకటి పట్టేస్తుందో తెలియదు. అయ్యో మన దాకా మంచిగా దేవుడిలో ఉన్నారు కదండి అని అంటే, అవును ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు అలా లేదు. అది మనం గ్రహింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడా లేదా అన్నది ప్రజలకి కనిపించాలి, మనకి కనిపించాలి. హల్లెలూయా. అక్కడ దేవుడు తోడై ఉన్నట్టు ప్రజలకి కనిపించట్లేదు, సౌలుకి కనిపించడం లేదు. దేవునికి స్తోత్రం. సౌలు ఒకసారి నిర్ధారణ చేసుకుంటాడు. ఎలా నిర్ధారణ చేసుకుంటాడు తెలుసా? 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. అదే గ్రంథంలో 18వ అధ్యాయం 11వ వచనం. దావీదు పొడిచి గోడకు బిగించుతూనే సౌలు ఆయన ఇంటిని విసిరను. అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాను. యెహోవా తనను విడిచి దావీదుకు తోడైనట్టు చూచి సౌలు దావీదుకు భయపడను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకి తోడుగా ఉన్నాడని, సౌలుని విడిచిపెట్టాడని గ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలండి? సౌలుని విడిచిపెట్టేశాడంట, దావీదుకి తోడుగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. సౌలు ఏం చేయాలి? అప్పుడు ఆ గ్రహింపు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేస్తావయ్యా? నాలో ఏ కక్ష ఉందా? నాలో ఏ భేదం ఉందా? నాలో ఏ పాపం ఉందా? నాలో ఏముందయ్యా? అయ్యా నన్ను పరిశీలించిన ఆయన, నాకు వద్దు, నీకు ఇష్టం లేదు, నాకు ఏది వద్దయ్యా, నువ్వు కావాలయ్యా. హల్లెలూయా. అధికారం ఉంది, రాజుగా ఉన్నాను, ఇశ్రాయేలు 12 గోత్రాలను మహారాజుగా పరిపాలిస్తున్నాను, నువ్వు చేయలేస్తే నాకేట్లే అన్నట్టుగా చాలా 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 దీన్ని తీసుకున్నాడు. అసలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. హల్లెలూయా. కానీ దావీదుకి దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఒకసారి దేవుడు వార్నింగ్ వచ్చింది. దేవుడు విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? దేవునికి స్తోత్రం. 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం. మంచి మాట ఉంటుంది, తర్వాత కింద తర్వాత చదువుదాం. 50వ అధ్యాయము 17వ వచనం చూడండి. చాలు. హల్లెలూయా. సౌలు గురించి మాట, దిద్దుబాటు ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. మంచి పాట రాశారు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము కన్న తండ్రి నాయనా. హల్లెలూయా. దేవదాసాయి గారు చింతకాయలు పెట్టుకుంటారు చిన్నప్పుడు. ఆయన చేతిలో చింతకాయలు ఉంటే దేవుడు అంటున్నాడని ఇవి ఎవరివి అని అడిగాడు. హల్లెలూయా. దేవుడు కొంతమందిని పట్టుకుంటాడండి. సూపర్ కదా. అసలు దేవదాసాయి గారు పట్టుకున్నాడు చిన్నప్పుడు. తల్లిదండ్రులు అన్నాడు, ఎవరు ఈ చింతకాయలంటే చెట్టు వేయంట. చెట్టు ఎవరిదంటే నాది కాదా, మరి నీది కానిది నువ్వు ఎందుకు పట్టుకున్నావు అన్నాడు దేవుడు. చిన్నప్పుడు కూడా దిద్దాలని చూస్తాడండి దేవుడు. హల్లెలూయా. చిన్నపిల్లాడు అప్పుడు రాశాడంటే, నన్ను దిద్దుము చిన్న ప్రాయము నాయనా కన్న తండ్రి
చేరుతుంది నాయన, నన్ను దిద్దయ్యా. హల్లెలూయా. నన్ను దిద్దుమని మీరు ఎప్పుడైనా రోజుకు ఒక్కసారి మీరు ప్రార్థన చేయాలి. ప్లీజ్ దేవుడు బిడ్డలు, నన్ను సర్చ్ చేయ, వారికి ఏదైనా ఇష్టం లేదు ఉందా తీసేయి, నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. ఇంకొక ₹1,00,00,000 మాట చెప్తాను తెలిసి, లోపల దేనికి రానివ్వండి, లోపల సింహాసనం దేవుడికి ఉంచండి. వాక్యమే మీ లోపల ఉంచుకోండి. ప్రతి బంధం, ప్రతి రిలేషన్ బయట ఉంచండి. ఎందుకంటే ఈ స్థానం దేవుడి ఆలయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్. ఈయన నేను మీలో సంచరిస్తాడు. ఆయన ఈ దేహం అనే ఆలయంలో ఆయన మీలో నివసించి మీలో సంచరిస్తాడు. మీరు దేనికి బందీలుగా ఉండకూడదు. ఏ మనుషులు రూలింగ్స్ మీ మీద భయంకరంగా దేవుడికి వ్యతిరేకంగా చేసి మిమ్మల్ని అణిచివేయాలనుకుంటే అలా ఉండకండి. దేవుడు ఆలయం మీరై ఉన్నారు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి లోపల మీ లోపలికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడారా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దేవుడు నేను దిద్దాలను చిన్న బాధను దేవదాస దిద్దాలనుకొని వద్దయ్యా అలా చేయొద్దు. ఎలాంటి దైవజనులు తెలుసు, ఆయన పుస్తకం చదివితే బుర్ర పాడైపోతుంది. అసలు దెయ్యాలను చెట్టు చేసి కట్టేస్తారు కదా, ఆ దెయ్యాలు వచ్చి మరి ఎప్పుడు రాము నీ దగ్గరికి, మరి ఎప్పుడు రాము నీ దగ్గరికి అని బతిమాలుకున్నంత వరకు అట్లా కట్టేసి ఉంచేవాళ్ళంట. అసలు బుక్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గొప్ప గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఎందుకంటే అసలు దేవుడు చేయగలిగి ఎడతెగక తోడుగా ఆ డబ్బులు ముట్టుకొని అనేవాడు. మీకు చెప్పాలా, ₹1,00,00,000 మాట చెప్తాను చూడండి. మోషేకి దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక దేవదూతను పంపిస్తాను, నేను అబ్రహాము ప్రమాణం చేసిన ప్రతి ఆశీర్వాదము, అంటే మీరు కట్టలేని ఇళ్లను, మీరు తప్పలేని బావులను, వెండిని, బంగారాన్ని, ఆస్తుల్ని, భూమిని మొత్తం అంతా కూడా ఒక్క దూత వస్తుంది, మీకు ముందెళ్తుంది, యుద్ధం చేస్తుంది, అవన్నీ మీకు వచ్చేటట్టుగా. మరి ఎరుకు గోడలు ఎవరు కూర్చారు? ఎవరు ఈయన కూర్చారు. ఒక ఆశీర్వాదం ఇచ్చే దూత ఒక్కటి దేవుడు ఆజ్ఞిస్తే నీ బాధలన్నీ పోతాయి. నీలో స్టాండర్డ్ లేదు. ఒక రోజు ఆదివారం ఈరోజు ఎంతమంది మిస్ అయ్యారు? ఎటువైపు పరిగెడుతున్నాం, ఎటువైపు వెళ్ళిపోతున్నాం? ఒక్క దూత, ఒక్క మాట రాత్రికి రాత్రి మన జీవితాలు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఒక్క దూతను పంపుతాను మోషే. ఆ దూత వస్తుంది, అన్ని ఇస్తుంది. నేను ఒట్టు పెట్టాను కదా అబ్రహామా, నీ తోడు. అబ్రహాం ఏమన్నాడు? నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, నీకు ఇవన్నీ ఇస్తాను అన్నాను కదా. నేను ఒట్టు తీసేయలేను కదా, నేను నార్మల్ వ్యక్తిని కాదు కదా. నువ్వు ఒట్టు పెడితే, నువ్వు మాట ఇస్తేనే అంత కరెక్ట్గా ఉంటావు కదా, మరి ఆయన అంత గొప్పవాడు. నేను ఇచ్చేస్తానంటే మోషే ఏమన్నాడో తెలుసా? హల్లెలూయా. నీ సన్నిధి నువ్వు కానీ మాతో రాకపోతే. హల్లెలూయా. మోషేకి ఎన్ని లక్షల మంది సంఘం ఉంది? ఎన్ని లక్షలు అండి? కొన్ని 20 లెక్క వేసుకున్నాం. 20 లక్షల మంది అందరూ కానుకలు తెచ్చిస్తారు, ఫుల్గా కానుకలు తెచ్చిస్తారు. అందరికీ కూడా ఆయన ఒక ప్రవక్త. ఆయన అంటే ప్రతి ఒక్కరికి పడిపోతారు. హల్లెలూయా. దేవుడు ఎందుకు? మోషేకి దేవుడు ఎందుకండి? కర్రతో ఇలా కొడితే నీళ్ళు వచ్చేస్తాయి, కర్రతో ఇలా అంటే వచ్చేస్తే మాట్లాడతారు, అయిపోతుంది, జరిగితే అయిపోతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు. అవసరం లేదే, అవసరమా? హల్లెలూయా. మోషే ఏమన్నాడో తెలుసా? నువ్వు రాకపోతే నేను ఎవరిని నేను అందుకే సేవ చేస్తున్నాను. హల్లెలూయా. నేను సేవ చేస్తుంది అందుకే. హల్లెలూయా. ఆయనకి ఇష్టపడి, ఆయన అంటే ఇష్టం కనుకనే సేవ చేస్తున్నాను. అంతేగాని మీరు ఏదో గొప్పగా నన్ను పొగుడుతారను, లేకపోతే మీరు అందరూ పాశ్రమ గారు అంటారను, లేకపోతే మీరు అందరూ కానుకలు తెచ్చిస్తారను, లేకపోతే మీరు ఏదో నాకు పెద్ద సింహాసనం వేస్తారని కాదు. హల్లెలూయా. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన పనికి నన్ను నేను సేవ చేయడం అసాధ్యం. సేవ చేయడం అసాధ్యం. మనిషి అప్పుడు చేయలేదు. హల్లెలూయా. ఆయన ఏర్పాటు ఉంటేనే చేయగలరు. మోషే అన్నాడు, అక్కర్లే, నాకు లక్షల మంది అక్కర్లే, ఆ పాలు దేవుడు నగర అక్కర్లే, ఆ బంగారం అక్కర్లే, ఆ వెండి అక్కర్లే, ఏమక్కర్లే, నువ్వు లేకపోతే నాకు అక్కర్లే, నేను వెళ్ళని ఇక్కడే ఉండిపోతాను. హల్లెలూయా. అది దేవుడు నమ్మడం అంటే. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమన్నాడు?
నా మంచితనం అంతా నీకు చూపిస్తాను మోషే. హల్లెలూయా. నా హృదయాన్ని దోచేసుకున్నావు మోషే. అదే నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి అంటాడు. హల్లెలూయా. నిన్ను చూడలేము మోషే. నిన్ను చూస్తే చచ్చిపోతాను. నిన్ను చూడలేని బ్రతికెందుకు? నీవు నాకు తోడుగా లేని ఆశీర్వాదం ఎందుకు? నువ్వు నాతో లేనిటువంటి నీ స్వరం వినటువంటి బ్రతికెందుకు అన్నటువంటి ఒక సంపూర్ణతలోకి మోషే వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మీరు అటువంటి మనుషులుగా మీరు ఉండాలి. ఏ భక్తి మీరు 10 గంటలు మేము ఉంటే మీరు అందరూ 12కి వస్తారే? భక్తి అది క్రమం ఎక్కడుందండి? హల్లెలూయా. ఇది కొంచెం గంట ముందు లేసి కావదా? మీరు ఒక 5కి లేసి కావదా? ఈరోజు ఆదివారం కదా, ఒక గంట ముందు లేచి కొంచెం బేబేగా పనులు చేసుకొని త్వరగా రావడానికి మీకు మనసు లేదే? మీకు నచ్చినట్టు మన ఇంట్లో మనం ఎలాగ నచ్చినట్టు ఉంటాం. నైట్ వేసుకొని ఉంటాం, పడుకొని ఉంటాం, కూర్చొని ఉంటాం. మనం ఏం వేస్తారో చేస్తాం కదా. మనం కానీ ఇంట్లో ఏం వేస్తారో చేస్తాం లేదా? అలాగే ఉంది. దేవుడి సంఘం అని, దేవుడి సన్నిధని, దేవుడు ఇక్కడికి వస్తాడని, దేవుడు మనతో మాట్లాడతాడని, దేవుడు ప్రతిదీ గుర్తిస్తాడని, దేవుడు ప్రతిదీ కూడా రాసుకుంటాడని, జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి, నీకు ఒకటి, పుస్తకం ఒకటి పరలోకంలో ఉందని, నువ్వు చేసే ప్రతి దాన్ని కూడా అందులో రాయబడతాదని ఏమైనా మీకు ఉందా ఆలోచన? ఏం లేదండి, నీ ఇష్టం. అందుకని ఇప్పుడు భక్తి మన ఇష్టం వచ్చినట్టు చేసే భక్తి కాదు, క్రమం అన్నదే భక్తి. హల్లెలూయా. క్రమం, ప్రతి దానికి దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చేదే భక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ సౌలు ఏం చేయాలంటే దిద్దుకోవాలి. ఏం చేయాలి? దిద్దుకోవాలి. దేవుడు దాని దగ్గరికి వచ్చిన ప్రవక్త. దావీదుకున్న వెండి బంగారాలు సౌలు కాడ లేవు. దావీదుకున్న విజయం సౌలు కాడ లేదు. ఫిలిష్తీయులు చూసి భయకంపితులు అయ్యాడేమో కానీ దావీదు అలా అవ్వడు. హల్లెలూయా. 100 మంది తలకాయలుంటే, ఫిలిష్తీయుల తలకాయలు 100 మంది అంతే అని చెప్పాడు. అప్పుడు నా అల్లుడు చాలా భయంకరంగా ఏర్పడాడు సమయం మనుషుల మీద. పుట్ట ఈ చంపడానికి వెళ్ళినప్పుడు ఆ చేతిలో చేస్తాడు. మా చేతికి మట్టి అంటుకోకుండా వాళ్ళే ప్లాన్ చేస్తారే మనుషులు. ఆ చేతికి మట్టి అంటుకోకుండా నీకు అంటారు కదా, ఎందుకో ఏదో కత్తి ఏదో అంటారు, ఏదో తేను రాసిన తేను పూసిన కత్తి ఏదో అంటారు కదా. అలా అంటే తేనులాగా ఉన్న కత్తి తగ్గుతుంది. అలాంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. సౌలు ఈజీగా వదలగొట్టేసుకోవాలనుకున్నాడు. దెయ్యాలు పట్టేసాయి కదా, రాజుగారి దెయ్యాలు పట్టేసాయి కదా, నువ్వు వచ్చి వాయిస్తుంటే వాయిద్యాలు దెయ్యాలు పోతాయి, నువ్వు ఆరాధన అంత గొప్పది, నువ్వు వాయిస్తూ ఉంటే అంత అభిషేకం వస్తుంది, దెయ్యాలు కాలిపోతాయి, దావీదా నువ్వు రా అని చెప్పి రాజుగారి ఉన్నటువంటి మనుషులు పిలిచి దావీదు వాయిస్తున్నాడంట. రాజుగారిలో దెయ్యాలు వెళ్ళిపోవాలని చెప్పి ఆత్మలో కనెక్ట్ అయిపోయి అభిషేకం విడుదల చేస్తూ వాయిస్తున్నాడు. వాయించాలో అంత ఉంది, త్వరగా నేర్చుకోండి. హల్లెలూయా. ఏ వాయించాలో ఏదో గుడ్డోలాగా సరిగ్గా రాలేదు. ఏ వాయిస్తారు కరెక్ట్గా ఉదయం రోజు వస్తున్నాడు, ఈవినింగ్ నేర్చుకోండి దయచేసి. దేవునికి స్తోత్రం. దెయ్యాలు వెళ్ళిపోతుండేట్టుగా ఈ దావీదుని చూస్తే ఇతనికి దెయ్యాలు కొంతమందికి నేను చూస్తే నచ్చుతున్నప్పుడు అనుకుంటున్నా భయంకరమైన దెయ్యాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే దెయ్యాలు ఉన్న వాళ్ళ దగ్గర అభిషేక్తులు నిలబడితే వాళ్ళు కాలిపోతారు. ఇజ్రాయేల్ అంటే ఈటే. దేవుడు నీకు తోడుకుంటే ఏ ఈటి నిన్ను ఏం చేస్తుంది, ఏ అగ్ని నిన్ను ఏం చేస్తుంది, ఏ సింహం నిన్ను ఏం చేస్తుంది, ఏ అప్పులు నిన్ను ఏం చేస్తాయి, ఏది నిన్ను ఏం చేయలేదండి. నిజమండి, ఇది వాస్తవమండి, మీరు నమ్మండి. హల్లెలూయా. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు లేదా చెక్ చేసుకో, అది చాలా ఇంపార్టెంట్. సౌలు ఏమనుకున్నాడంటే దేవుడు ఉన్నాడులే, సింహాసనం ఉంది కదా దేవుడు ఉన్నాడులే, డబ్బులు ఉన్నాయి కదా దేవుడు ఉన్నాడు, అందరూ చేయి రాజు అంటున్నాడు కదా దేవుడు ఉన్నాడు అనేసుకుని చాలా ఈజీగా తీసేసుకున్నాడు. కానీ ఒక రోజు వచ్చింది భయంకరమైన పరిస్థితి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చేసారు భయంకరంగా. ఆ టైంలో దేవుడు పిల్లలారా ఏమైందో తెలుసా? దేవుడి స్వరం వినాలనుకుంటున్నాడు, దేవుడి స్వరం వినబడకుండా, కళ్ళలోనైనా విందాం అనుకున్నాడు, వినబడే ప్రవక్త అయినా ఉంటాడేమో అనుకుని ప్రార్థన చేస్తాడు. మనం ఏమైందో తెలుసా? నేను రెంట్ కట్టలేదు, ఇంటికి రెంట్ కట్టలేదు. అయితే
దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకున్నాడు. అడుగుతున్నాడు, ఏమని అడిగాను తెలుసా? నాకు ఈ రోజు వరకు నన్ను ఎంట కట్టావయ్యా, ఈ రోజు వరకు నాకు ఆత్మ తీర్చావయ్యా, ఈ రోజు వరకు నన్ను ప్రతి విషయంలో నాకు సహాయం చేసావయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తూ కన్నీటితో అని ప్రార్థన చేశాను. ఎందుకు ఇవ్వలేదయ్యా? నీ సేవ చేస్తున్నాను కదా అడగలేదు. హల్లెలూయా. ప్రార్థన చేసే విధానం రావాలి, ఆయన కదిలించే విధానం రావాలి. హల్లెలూయా. నిజంగా చేసిన ప్రార్థన ఎలా తెలుసా? పెద్ద ప్రార్థన కాదు, చిన్న ప్రార్థన. హల్లెలూయా. రాజుగారి దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే, హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, ఏమైనా ఉంటే సరి చేసుకో, సిద్ధపడి పరలోకానికి అని చెప్పాడు. ఈ వెంటనే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వెంటనే ప్రార్థన చేయగలిగిన, వెంటనే కనెక్ట్ అయిపోగలిగిన, వెంటనే సమాధానం తేగలిగిన ఆత్మీయత మీకు ఉండాలి. హల్లెలూయా. ఉందా మీకు అది? ఇక్కడ అదే నేర్పించబడుతుంది. ఈ ప్రవక్త ఇంకా ఇల్లు దాటలేదు, గేట్ నుంచి వెళ్ళలేదంట. దేవుడు చెప్తున్నాడంట, ఇల్లు నా బిడ్డ ప్రార్థన చేశాడు, 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నాను. ఎంత త్వరగా కనెక్టింగ్ ఉంది. ఏముంది? ఈ తెగిపోయిందని మీరు అతుక్కొని కింద మీద పడి ఉపవాసం చేసి కానీ నీళ్ళు వచ్చేసరికి మీ సమస్యలు అలాగే ఉంటాయి. తెగిపోకూడదు. అందుకే అంటే ఆత్మని ఆత్మకోకండి, పరిశుద్ధ ఆత్మని మీరు దుఃఖపరచకండి, అతను మీ ఎదురు నుండి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడి తోడు మీకు అవసరం. ఎంత ప్రార్థించినా ఏ సమాధానం కూడా సౌలుకి రాలేదు. దెయ్యం పట్టుడు ఏం చేస్తాడు తెలుసా? కన్నపించాల్సిన దగ్గరికి వెళ్తాడు. ఆ దేశంలో ఆత్మ ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? పైన చదివితే కన్నపించాల్సిన గలవాన్ని వెళ్ళగొట్టేను అని ఉంటాడు. అందరినీ పంపించేశాడు. మా దేశంలో ఎలాంటి వాళ్ళు ఉండకూడదు, దెయ్యాలకు సంబంధించి ఉండకూడదని వాళ్ళందరినీ దేశంలో పంపించాడు కదా. వాళ్ళు ఎత్తుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కష్టకాలంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే దానియేలు ఏమంటాడు? రాజు నిత్యము దేవుడు 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 అంటూ ఉంటాం కదా. దానియేలు ఆయన రక్షించనా? హల్లెలూయా. మనకు అన్ని రాజు అడిగితే అంటాడు, రాజు చిరకాలం జీవించును గాక, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నాకు సింహాలు ఏ హాని చేయకుండా నన్ను కాపాడు. అందుకే దేవుడు తోడు మీకు అవసరం. దిద్దుబాటు అవసరమై ఉంది. సరి చేసుకోవాల్సిన సరి చేసుకోవాలి. ఎలా అండి అంటే అది ఎక్కడో లేదు, పరలోకంలో లేదు. ఈ గ్రంథం నీ చేతిలో ఉంది. నిత్యోపదేశకాండం ఉండదు అనుకుంటా. ఆకాశానికి ఎక్కువస్తే కదా నువ్వు ఏంటో మాకు తెలియడానికి, నీ కట్టాలు తెలియడానికి అని అంటే అది నీ చేతిలో ఉంది, నీ కళ్ళ ముందునే ఉంది, నీ దగ్గరే ఉందని దేవుడు వాక్యం చెప్తుంది. బైబిల్ కంప్లీట్ చేసామని గొప్ప చెప్పుకోవడం కాదు, బైబిల్లో ఉన్న ఆజ్ఞలు మీ జీవితంలో మీరు కంప్లీట్ చేయాలి. దేవుడి భయం మనకు ఖచ్చితంగా మనం కలిగి జీవించాలి. హల్లెలూయా. దావీదు కూడా భయంకరంగా తప్పు చేశాడు. ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నీ పని అయిపోయింది, దేవుడు కోపం నీ మీదకి వచ్చిందని చెప్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రభువా నన్ను 51 కీర్తన అంతా అదే, ప్రభువా నన్ను హిస్సోపుతో నన్ను కడిగేసి, ఈ రక్తంతో నన్ను కడిగేసి నన్ను క్షమించు, నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తు నన్ను క్షమించు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీ ఆత్మ నా ఎదురుని తీసివేయద్దు. ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి అని దేవుడి కింద మీద పడి బ్రతిమాలుకొని ఉపవాసాలు చేసి కన్నీళ్లు కాల్చి అదంతా ఆయన మీద ఉన్న కోపం అంతటిని కూడా తీసివేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లో ఎవరికైనా కోపం వస్తే మీరు ఎలాగా కోపాన్ని పోగొట్టడానికి ఎన్ని చేస్తారో అలా దేవుడికి కూడా ఒకవేళ మీ మీద కోపం వస్తే మీరు ఆ విధంగా చేయగలగాలి. ఏం పట్టలేదు, ఏం కానట్టు, ఏం నాకు కాలేదన్నట్టుగా మీరు అలా ఉండిపోతే ఒక రోజు అవి మీకు సమాధానం ఇవ్వవు. దేవుడు అన్నీ ఉన్నాయి నాకేంట్లే అని అనుకుంటే దావీదుకి అన్నీ ఉన్నాయి. సౌలు కంటే ఎక్కువ ఉన్న దావీదుకి, కానీ దావీదు అలా అనుకున్నాడా? నువ్వు లేకపోతే నేను, అందుకే రోజు ఆ పాట పాడాల్సి వచ్చింది. కానీ ఆ లిరిక్స్ నాకు సరిగ్గా రావట్లేదు, చాలా రోజులు అయిపోయింది ఆ పాట. ఒక అడుగైనా ఇక్కడ పాట నడిపించు యేసయ్యా, నా
కుడికి కానీ ఎడకి కానీ తొలగిపోకుండా సరైన మార్గంలో మాట ఉండదు తెలుసా మీకు. అబ్రహాము దాసుడని ఎలియాజరు ఏమంటున్నది తెలుసా? దేవుడి గురించి మోకలేసి, అబ్రహాము దేవుడా నాకు సరైన మార్గంలోనే నడిపించు. హల్లెలూయా. దేవుడు మనకి సరైన మార్గంలో నడిపించాడు. ఎక్కడ అటు వెళ్ళిపోకుండా, ఎక్కడ ఇటు వెళ్ళిపోకుండా మమ్మల్ని నడిపించండి. మా బుద్ధి చొప్పున, మా జ్ఞానం చొప్పున, ఎదుటి మనుషుల ఆలోచన చొప్పున, శాతాన్ని యొక్క మా ఆలోచన చొప్పున ఎట్టు పడితే అట్టు మేము వెళ్ళిపోకూడదయ్యా. మీ సరైన మార్గంలో మేము నడవాలయ్యా. అడగాలి దేవుడికి, సరైన మార్గంలో నడిపించాము. ఈరోజు నీ గమ్యానికి సరైన మార్గంలో వెళ్తున్నావా? ఎట్టు పడితే అటు వెళ్ళిపోతున్నావా? ఎక్కడో వెళ్ళిపోయి దేవుడి బిడ్డని కన్నా చర్చికి వెళ్ళాలి అనుకుని చర్చికి వస్తున్నారా? అసలు దేవుడితో సంబంధం ఉందా? దేవుడితో ఆ ప్రార్థన కనెక్టింగ్ ఉందా? దేవుడు చెయ్యి ఎడతెగక దావీదుకు తోడుగా ఉండటం మీకు ఉందా? ఎంత ప్రయత్నించినా ఎవ్వరు కూడా దావీదుని చంపలేకపోయారు. సొంత కొడుకు ఎంత కుట్ర చేసిన సింహాసనాన్ని తీసుకోలేకపోయాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటాయి. దేవుడికి స్తోత్రం. తెలుసా దేవుడు బిడ్డ అబ్రహాము ఒకే ఒక్క భార్య రిలేషన్ అయింది. ఇంక పిల్లలు లేరు, ఎవరు లేరు. ఒకే ఒక్క ఆమెతో ఆయన రిలేషన్ ఉంది. ఆమెను ఒక రాజు అందంగా ఉందని చెప్పేసి పట్టుకొని వెళ్ళిపోయాడు రాజు. పట్టుకొని వెళ్ళిపోతే దేవుడు బిడ్డ, దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు కనుక హల్లెలూయా. ఈ వెళ్ళిన కానించి ఇంట్లో అందరికీ రోగాలనంట, అందరూ మంచం మీద ఉన్నారంట. ఆ రాజుగారు మరి మంచిగా రెడీ అయిపోయి భార్య ఆమెను ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి కూడా ఈయనకి శక్తి లేదు, మొత్తం మంచం మీద పడుకున్నాడు. ఆమె నిమిత్తం చచ్చిన వాడు అన్నాడు. హల్లెలూయా. ఆమె నిమిత్తం నువ్వు దేవుడు బెదిరిస్తాడు. నువ్వు తోడై దేవుడికి తోడుగా ఉంటే దేవుడు వారిని శత్రుని బెదిరిస్తాడు. నిన్ను ముట్టనివ్వడు ఆయన. హల్లెలూయా. అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, అయ్యా నాకు తెలియదయ్యా, క్షమించయ్యా, పంపించేస్తాను నేను అని చెప్పేసి ఆవిని పంపించేశాడు. హల్లెలూయా. యాకోబు గురించి ఒక మాట చెప్తాను. హల్లెలూయా. యాకోబు ఒకసారి తిందాం ఆదికాండం. నాకు చాలా ఇష్టంగా నిలబడి మాటలు. ఆదికాండం ఒకసారి నాకు స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకబోదు అని అతనితో చెప్పాను. ఆ రాత్రి లాబాను ఈయన మొత్తానికి నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈయన వెళ్ళిపోతే నాకే ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదాలు గని అయినటువంటి యాకోబు నా దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎలాగైనా ఆపాలి, ఏ బెదిరింపైనా బెదిరించి మళ్ళా నా దగ్గర తెచ్చుకోవాలి అని ఈ మోసగాడైన లాబాను ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి వెళ్ళాడు. బంధువులందరినీ అంకం వేసుకొని పెద్ద వెళ్ళాడు బిల్డప్ గా. వెళ్తే ఆ రాత్రి దేవుడు దిగొచ్చాడు. యాకోబుతో ఏమైనా మాట్లాడావా? యాకోబు మీద చెయ్యి వేసావా? యాకోబుకు వ్యతిరేకంగా మాట్లాడావా? జాగ్రత్త. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాట. లాబాను యాకోబును కలుసుకునేను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబాను తన బంధువులతో గిలాద కొండ మీద గుడారం వేసుకునేను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనుక్కోమనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమంతోను, పాటలతోను, మధ్యలతోను, సితార్లతోను నిన్ను సాగనంపుదనే. అయితే నీవు నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొనియక పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు. పిచ్చోడుగా పిచ్చి పట్టినట్టు చేస్తున్నావు. నీకేదైనా చేయడానికి నాకు ఆ సత్తా ఉంది.
ఎవరు చేయాలనుకుంటున్నాడు? హల్లెలూయా. ఎవరు చేయాలనుకుంటున్నాడు? యాకోబు చేయాలి. దేవుడు ఊరుకుంటాడా? నీకు ఎవరైనా ఏదైనా చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడి చిత్తంలో నడుస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? దేవుడు మారలేదు. Yes. హల్లెలూయా. Hallelujah. అదే దేవుడిని ఈ రోజు నువ్వు ఆరాధన చేస్తున్నావు. Yes, yes. పిచ్చి పట్టిందా నీకు? నేను నీకు మంచి వాద్యాలతో మంచి విందించి మంచిగా గ్రాండ్ గా నేను పంపించదు కదా. అబద్ధాలండి అవన్నీ కూడా. మోసగాడు 10 సార్లు జీతం మార్చిన మాట ఎవరు నమ్ముతాడండి? ఎవరు నమ్ముతాడు? ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, 10 సార్లు మోసపోయాడే. చక్కగా నీకు మంచిగా వాయిద్యాలు వాయించి పంపిస్తారంటే ఎవరు నమ్ముతాడు? నమ్మారు. హల్లెలూయా. నమ్మకం అనేది ఒకసారి 2 సార్లు మనుషులు కోల్పోతారు కదా. కోల్పోయాడు. నేను వచ్చేస్తే మోసగాడిలాగా వచ్చేస్తున్నావే. ఈ మాట పట్టుకుని చాలా మంది ప్రసంగిస్తారు. మోసగాడు యాకోబు, మోసగాడు. యాకోబు ఇశ్రాయేలు. Yes. హల్లెలూయా. యాకోబు ఎవరిని మోసం చేయలేదు. దేవుని స్వాస్థ్యం కొరకు ఆశపడ్డాడు. దేవుడి యొక్క బిడ్డగా జీవించాలని కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి యాకోబు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళకేదో గుర్తపోయి యాకోబు పేరు పెట్టి మోసగాడని పేరు పెట్టాడు. పేరు పెట్టడం చాలా జాగ్రత్తగా పెట్టాలి. హల్లెలూయా. పెట్టమ్మా. చేయడానికి అబద్ధం లేక పిచ్చి పేర్లు పెట్టకూడదు. హల్లెలూయా. మోసగాడని ఎవరిని పేరు పెడతారండి? ఇస్సాకు, రెబ్కా, మరి ఏంటో ఆ పేరు. కొన్నిసార్లు దేవుడే దిగొచ్చి పేర్లు మార్చాడు కొంతమందికి కదా. ఈయనకి దిగొచ్చి దేవుడు చెప్పాడే పిచ్చి పేరు. ఏంటో పేరు? నేను పెడుతున్నాను నీకు పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. నీ పేరే ఒక దేశంగా ఉండబోతుంది. నేను నీకు తోడే ఉండబోతున్నాను యాకోబు. ఇంత గొప్పగా దేవుడు ఉద్దేశాలు యాకోబు మీద ఉంటే ఈయనంటే పిచ్చి పట్టిందా నీకు? నీతో ఫుట్బాల్ ఆడుకున్నావు అనుకున్నావు. ఒక్కడవే కదా దొరికావు అనుకున్నాం. కానీ నీ దేవుడు రాత్రి వచ్చాడు. హల్లెలూయా. ఏమనుకుంటారు? ఒక్కడే కదా, ఎవరు లేరు కదా అనుకుని ఫుట్బాల్ ఆడుకోవాలనుకుని ఊరుకుంటాడా? పప్పులొడకో. దేవుడు నీకు తోడుగా ఉంటాయి. హల్లెలూయా. నీకే హాని జరగలేదు. రాత్రి వచ్చి నీ దేవుడు నన్ను బెదిరించాడు కనుక నేను జాగ్రత్తగా ఉండమన్నాడు కనుక నేను జాగ్రత్తగా సమాధానంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి జాగ్రత్తగా బాగా చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడి పిల్లల మీద ఒక్కటే చెప్పేది, దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడా లేదా? ఉంటే ఆయన గట్టిగా పట్టుకోండి. ఎప్పుడు ఆయన ఆత్మ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు బిహేవ్ చేయకండి. ఎప్పుడు ఆయన చేయకుండా వదిలినట్టు బిహేవ్ చేయకండి. దయచేసి ఏ దయ్యాల మీద రానివ్వకండి. దయచేసి దేవుడి ఆత్మతో దేవుడితో మీరు కనెక్ట్ అయి ఉండాలి. దావీదుకి ఎంత పేరు, ఎంత ఆస్తి, ఎంత గొప్పతనం ఉన్నప్పటికీ కూడా దావీదు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటున్నాడు. మోషేకి ఎంత పెద్ద సంఘం ఉన్నా నువ్వు లేకపోతే నేను ఈ సేవ చేయను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడు మీకు కావాలి. దేవుడు నీకు అన్నీ ఉన్నాయా? నిజంగా మంచి ఫ్యామిలీ, మంచి అన్ని బాగున్నాయా? దేవుడు మీ మధ్యలో ఉండాలి. దేవుడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? ఇశ్రాయేలు వదిలిపెట్టి చెప్పండి. బాధ పెడుతున్నారు కనుక. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడే చెప్పాడు మీ మధ్యలో ఒక గుడారం, ప్రత్యక్ష గుడారం వేయు, నేను మీతో ఉంటానని. ఎంతో సంతోషంతో వచ్చింది. దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను వెళ్ళిపోతాను, మీతో ఉండను. మీ బిహేవియర్ బాగాలేదు, లోపడటం లేదు. మీరు నాకు లోపడే మనసు గొప్పది. ఎలా లోపడాలంటే వాక్యం. హల్లెలూయా. వాక్యానికి లోబడి వాక్యం ఏం చెప్తుందో దాన్ని గౌరవించండి. మీరు ప్రాధాన్యత దేవుడికి ఇవ్వండి. హల్లెలూయా. మీ దేహం దేవుని ఆలయమని గుర్తించండి. హల్లెలూయా. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో మీరు వేగు చుక్కలాగా వెలుగుతారు. దావీదు విషయంలోనైతే మొన్న నేను పాతం ఇంటికన్నా వాక్యం చెప్తుంటే గుర్తొచ్చింది ఆ మాట. దేవుడు బయలుపరిచాడు. సమూయేలు. హల్లెలూయా. సమూయేలు వెళ్ళాడు. ఎక్కడికి? దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాడు. యెషయా ఇంటికి వెళ్ళాడు. అడ్రస్ కరెక్టే. యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు. యెషయా ఇంటికి సమూయేలు స్వరం కరెక్ట్గా వింటాడండి. హల్లెలూయా. వచ్చే వారం ఒక సాక్ష్యం వస్తుంది. వారం వాళ్ళు పెళ్లి పడిందో వెళ్ళిపోయాడు. వాళ్ళ ఒక సమస్య, భయంకరమైన సమస్య వచ్చారు అన్ని జనులు. ఆ సమస్య క్లియర్ అయిపోయింది. హల్లెలూయా. అందులో నేను అన్నది వాళ్ళేమో ఆ సమస్య చెప్తుంటే నువ్వు ఎంత చక్కగా ఏం కాదు, మీకు జరగదు, అది మీకు మంచి జరగబోతుందని ఎంత ధైర్యంగా అలా చెప్పేస్తున్నారు. నాకు భయం వేస్తున్నాను. దేవుడు నాలో ఉండి పలికిస్తున్నాడు. హల్లెలూయా. అద్భుతంగా జరిగింది.
వారి జీవితంలో సమయం కరెక్ట్ గా వింటాడు దేవుని స్వరం, తప్పుగా వెండు. యెషయా ఇంటికి వెళ్ళండి, యెషయా ఇంటికే వచ్చాడు. యెషయా చెప్పాడు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 7 అన్నాడు. 8 మందిగా 7 అన్నాడు. తీసుకొనిరా అన్నాడు. 7 ఒక్కొక్కరు వస్తే సమూయేలు ఏమనుకుంటాడు అంటే, అందుకే మీకు అంటారు మనస్సు ఆలోచన మాటలు కూడా మనకు ఉన్నాయి. సమూయేలు ఏమనుకున్నాడు తెలుసా అంటే, అంత చదివిస్తే మీకు టైం ఉండదు, మళ్ళీ లెగ్స్ అయిపోతాడు. టైం ఇవ్వాలి కదా దేవుడికి, మీరు మీ టైం చాలా ఇంపార్టెంట్ దేవుడికి అంట. హల్లెలూయా. ఏమిటి ఇతడే అనుకుంటా ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఇతడే అని అంటే దేవుడు అన్నాడు అతను కాదు. నువ్వు అతను ఎత్తును చూసి అని అంటున్నావు కానీ ఎత్తును చూడను. హల్లెలూయా. నేను అతను అందాన్ని చూడను, అతని హృదయాన్ని చూస్తాను. దేవుడు చూసేది మీ హృదయం కదా. ఈరోజు మీ హృదయం ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకుంటున్నారా? హల్లెలూయా. ఆయన ఏం చూస్తాడంట, ఈరోజు ఎలా ఉంది మన హార్ట్, ఎలా ఉంది. బాధలతో చింతలతో బాధ ఏదేదో నింపుకొని, చెత్తంతా నింపుకొని ఉందా, లేకపోతే దేవుని యొక్క వాక్యము దేవుడితో నింపుకొని ఉందా? హల్లెలూయా. దేవుని బిడ్డరా, అతను ఏం కాదన్నాడు. ఇంకొకటి వచ్చాడు, అతనేం కాదన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారండి, అతనేం కాదన్నాడు. ఇది సమయంలో డౌట్ వచ్చింది, ఏంటి అసలు నేను స్వరం బాగా విన్నాను కదా, యెషయా ఇంటికే కదా వెళ్ళమన్నాడు, ఎంతమంది వచ్చారు, ఎవరు కాదంటాడు దేవుడు, మళ్ళా ఏంటి తేడా వస్తుంది నాకు అని చెప్పి సమూయేలు ఏంటి ప్రభా అతనికి డౌట్ వచ్చేసి అతను అంటున్నాడు అంటే, ఎంతమందినా నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా అని ఆయన అడిగాడండి. అడిగితే అవునండి ఒకడు ఉన్నాడండి, అది మర్చిపోయానండి. ఆడిందికి అండి ఆడ అడవిలో గొర్రెలు కాసుకోవడానికి వదిలేసానండి. అతడు కావాలి, అతని కోసం నేను ఇక్కడ కూర్చుంటాను, అతను తీసుకుంటాండి అంటే ఎంతో అడవిలో ఎక్కడో ఉంటాడు కదా, ఎంతేం పడుతుంది, వెళ్ళి నడుచుకొని రాలి. మేము బుల్లెట్లు ఉన్నాయా లేదా గాడిద పొలం ఉందేమో, అక్కడ నుంచి రావడానికి అలా ఒక పూటైనా కూర్చున్నాడేమో సేవకు. హల్లెలూయా. కూర్చుంటే దేవుడు బిడ్డలారా, ఇలా రావగానే దేవుడు అంటాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే. హల్లెలూయా. అతని మీదకి వెళ్ళి కొమ్ముతో నింపిన తైలంతో వెళ్ళి అభిషేకించి అందరూ తృణీకరించిన విలువ లేని దావీదు మీదకి చేతులేసి నువ్వు నెక్స్ట్ మహారాజు అవబోతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడి స్వరం అలా వినాలి. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతను చచ్చిపోయినంత వరకు కూడా దేవుడిని బాధ పెట్టలేదు. బాధ పెట్టేసారి ఒకసారి వచ్చింది. ఎందుకంటే మనుషులు ఎవరు మంచోళ్ళం కాదు, ఎప్పుడొకప్పుడు తప్పు చేస్తాం. తప్పు లేదని నేను అన్నింటిలో పర్ఫెక్ట్ అని అంటే నేను నువ్వే మోసం చేసుకున్నాను అర్థం. హల్లెలూయా. నేనే తప్పు చేయనండి, నేను పర్ఫెక్ట్ అని అంటే మనమే మోసం చేసుకుంటాం. ఏదో ఒక తప్పు ఉంటుందండి, కానీ మనం దిద్దుకొని, దావీదు దిద్దుకొని, దేవా నువ్వు లేకపోతే నేను సేవ చేయలేను, దేవా నువ్వు లేకపోతే నేను రాజ్యం నడపలేనని దేవుణ్ణి కలిగి జీవించాడు. ఈ భూమి మీద విజయవంతమైన జీవితం జీవించాడు. మీరు కూడా దేవుణ్ణి కలిగి జీవించాలి. సౌలుతో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు, మీరు అలా అనుకుంటున్నారేమో. ఒకవేళ అన్ని బాగానే ఉన్నాయి కదా, అన్ని బాగానే ఉంటే దేవుడు ఉన్నాడు అనుకుంటారు. చెక్ చేసుకోవాలి మనల్ని మనం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడా, నీ చేతి పట్టుకొని ఉన్నాడా? ఎడతెగక, ఆ మాట చదివి కదా, ఏముంది దావీదుకి ఎడతెగక నా చేతి తోడై ఉంటుందన్న. మీకు తెలుసా దేవుడు బిడ్డలారా, దావీదుతో చెప్పాడు ఏంటంటే ఇంకొక మాట, ఆ చదివి ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 89 కదా. ఆకాశం ఉన్నంత వరకు అనుకోవచ్చు, ఆకాశం ఉన్నంత వరకు, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడాలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధుడనే నా విశ్వాసతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచును. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చును. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియో, అతని సింహాసనము సూర్యుడనంత కాలము నా సన్నిధి నుండుననియో, చంద్రుడనంత కాలము అది నిలుచుననియో, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియో,
హల్లెలూయా. దేవుడు దావీదు కొరకు ప్రమాణం చేస్తున్నాడు. నేను తోడుగా ఉంటాను. ఆకాశము, చందమామ, సూర్యుడు, భూమి ఉన్నంత వరకు కూడా ఒకవేళ పిల్లలు తప్పు చేశారే అనుకో, కర్త కొడతానంతే, రాజ్యాన్ని తీసివేయను. నా కృప అతనికి, చూసారా మాట, ఉంచెదను. నా కృప అతనికి, నిత్యము అతనికి తోడుగా ఉన్నది. కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడమ చేయను, పూర్తిగా చేయని వాళ్ళకి వదిలిపెట్టను. ఒకవేళ ఏదైనా నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే కొడతాను, అంతేగాని వాళ్ళ వంశాన్ని నేను విడిచిపెట్టను. ఎందుకంటే దేవుడు హృదయంలో దావీదు ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మనం అది చేయాలి, మనం అది చేయగలగాలి. మీ భక్తి, మీ ప్రార్థన, మీ నడవడిక, దేవుడి యందు మీకు ఉన్నటువంటిది అంతా కూడా ఆ విధమైన రీతిలో మీ తరానికి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తారు. హల్లెలూయా. దేవుడు ఇలాంటి భక్తి పరులుగా మనందరినీ ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి.